ఓకే గైస్. సో, వెల్కమ్ బ్యాక్. సో, ఇప్పుడు మనం దీంట్లో వాలిడేషన్స్, కస్టమ్ వాలిడేషన్స్, అబ్జర్వబుల్ లాజిక్ ఇదంతా చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తే, ఇప్పటి వరకు మనం యాడింగ్ ద స్కిల్సు ఆహ్, రైట్. ఒక్క నిమిషం యాడ్ అడ్రెస్ లేదు ఇది. ఇవన్నీ చూసాం. ఇప్పుడు యాక్చువల్‌గా వాలిడేషన్స్ చూద్దాం. ఇప్పుడు మీరు ఇవే ఆల్రెడీ మనం బిల్డ్ చేసిన ఉంది కదా ఫార్ము. దీంట్లో యూజర్ నేమ్ ఉంది. వాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ మిన్ లెంత్, మాక్స్ లెంత్ ఇవన్నీ హెచ్‌టీఎంఎల్‌లో మెన్షన్ చేయాలి. కానీ ఇప్పుడు మనం రియాక్టివ్ ఫార్మ్స్‌లో మెన్షన్ చేస్తున్నాం. గాట్ ఇట్. సో, ఇప్పుడు అది కరెక్ట్‌గా ఉందా? లేదా? దాని పరిస్థితి ఏంది? అని మనం అన్నీ చెక్ చేయాలంటే మాత్రం వి వాంట్ టు సబ్మిట్ ద ఫార్మ్ ఫస్ట్. దీన్ని సబ్మిట్ చేద్దాం ఫస్ట్. నేనిక్కడ సబ్మిట్ బటన్ పెడతా. బిలో బటన్ సబ్మిట్. ఇక్కడ నేను ఆన్ సబ్మిట్ ఇవ్వచ్చు నేను. ఎన్‌జీ సబ్మిట్. అంటే యాంగులర్ ఫార్మ్‌లో ఎన్‌జీ సబ్మిట్ ఉంటది. ఎన్‌జీ సబ్మిట్‌లో ఆన్ సబ్మిట్ అనే ఫంక్షన్ ఇచ్చి గివ్ ద యూజర్ ఫార్మ్. ఓకే. దట్స్ ఇట్. సో, ఇప్పుడు ఈ ఆన్ సబ్మిట్ అనేది మనం రాయలేదు. ఇప్పుడు రాద్దాం. గాట్ ఇట్. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ రాద్దాం. పబ్లిక్ ఆన్ సబ్మిట్ ఫార్మ్ అని. అదేంది యూజర్ ఫార్మే. విల్ పుట్ ఇఫ్ ఫార్మ్ డాట్ వాలిడ్. అది వాలిడ్ అయితే అలర్ట్ ఇస్తున్నా. ఇట్స్ ఎ వాలిడ్ అని. ఎలా వాలిడ్ చెక్ చేసుకుంటది? ఈస్ వాలిడ్ ఫార్మ్ డాట్ వాలిడ్. అది ఎలా చెక్ చేసుకుంటది? ఓకే. అనేది మీకు అర్థమవుతదిప్పుడు. లెట్స్ గో. ఇన్స్పెక్ట్ చేసి సబ్మిట్. ఈస్ వాలిడ్ ట్రూ. ఎందుకు ట్రూ అంటే ప్రతి దానికి వాల్యూస్ ఉన్నాయిక్కడ. స్కిల్‌లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను యూజర్ నేమ్ తీసేస్తా. ఇప్పుడు సబ్మిట్ కొట్టండి చూస్తా. అయినా ట్రూ వస్తుంది. 1 సెకండ్. ఎందుకు ట్రూ వస్తుందో మనం చెక్ చేయాలి ఫస్ట్. ఇక్కడ యూజర్‌కి వాలిడేషన్స్ రిక్వైర్డ్ మిన్ లెంత్ ఇస్తున్నాం మనకి. ఓకే. ఈ వాల్యూ తీసేద్దాం. ప్రెజెంట్ అయితే వాల్యూ తీసేద్దాం. వాలిడ్ ట్రూ. సో, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా. ఏజ్ కూడా తీసేస్తున్నా. ఓకే. అయినా వాలిడ్ ట్రూ వస్తుంది. ఎందుకొస్తుంది? రాకూడదు గదా! ఇప్పుడు చూద్దాం మనం. ఇది క్లోజ్ చేసి సబ్మిట్. సో, ఇప్పుడు చూస్తే మీరు ఫార్మ్ అంటే ఏంటి మనకి? ఫార్మ్ గ్రూప్. దీంట్లో చూడండి కంట్రోల్స్ అన్నీ ఉన్నాయా? కంట్రోల్స్‌లో యూజర్ నేమ్ లేదు, ఏజ్ లేదు. అంటే ఇన్‌వాలిడే గదా అది. కానీ ఇక్కడ వాలిడ్ ఏముంది? ట్రూవా? ఫాల్సా? వాలిడ్. చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి యూజర్ నేమ్. వాల్యూ ఎంప్టీ ఉంది. అంటే ఇది వాలిడా కాదా? ఇట్స్ అన్ ఇన్‌వాలిడ్. గాట్ ఇట్. ఇన్‌వాలిడ్ కాబట్టి అది చేంజ్ అయినప్పుడల్లా వి నీడ్ టు మేక్ ఇట్ అండర్‌స్టాండ్. గాట్ ఇట్. వి నీడ్ టు మేక్ ఇట్. అది మనం అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. గాట్ ఇట్. ఇప్పుడు నేను ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ డాట్ కంట్రోల్స్, కంట్రోల్స్ డాట్ గెట్ సరే ఫార్మ్ డాట్ కంట్రోల్స్‌లో మనకేముంది? యూజర్ నేమ్ ఉంది. కంట్రోల్స్‌లో మనకి యూజర్ నేమ్ తీసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్. యూజర్ నేమే గదా! యూజర్ నేమ్ లోపల వాల్యూ ఏముంది? ఎంప్టీ ఉంది. ఎంప్టీ ఉంటే అది ఎలా వాలిడ్ అవుతది? వాలిడ్ కాదు గదా! వి నీడ్ టు మెయింటైన్ దట్. డాట్ ఇన్‌వాలిడ్ ఫాల్స్. మీన్స్ ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్‌గా మనం యూజర్ నేమ్ బిల్డ్ చేసాం. ఇక్కడ వాలిడేషన్స్ ఇవ్వలేదు. అదే నేను చెప్తున్నా. ఇక్కడ వాలిడేషన్స్ ఇవ్వల. గాట్ ఇట్. ఇక్కడ వాలిడేషన్స్ ఇవ్వల. ఇక్కడ నేను వాలిడేషన్స్ దీనికిస్తున్నా. ఇక్కడ యాక్చువల్‌గా మనం ఏం చేసాం? బిల్డ్ చేసాం. కానీ ఇక్కడ రీబిల్డ్ చేసాం. ఇక్కడ రీబిల్డ్ చేసాం. వచ్చిన వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వాలిడేషన్స్ ఇవ్వాలి. గాట్ ఇట్. రీబిల్డ్ చేసినప్పుడు వాలిడేషన్స్ ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడంటే వాలిడ్ ట్రూ అయిందిలే. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తా. ఇప్పుడు చూడండి రావట్లే. ఎందుకంటే వాలిడేషన్ ఈస్ ఫాల్స్. చూడండి. డీబగ్ రాలేదు. అగైన్ ఐ విల్ ఓపెన్ ద డీబగ్గర్. ఓకే.
చూడండి. ఫాల్స్. ఎందుకు ఫాల్సో మీకు క్లారిటీ అర్థమవుతది. ఫార్మ్ డాట్ కంట్రోల్స్. చూడండి యూజర్ నేమ్. యూజర్ నేమే గదా! దీని లోపల చూడండి ఇక్కడ. డిఫాల్ట్ వాల్యూ ట్రూ. వాల్యూ. సో, ఇప్పుడు దీనికి ఇన్‌వాలిడ్ అని మెథడ్ ఉంటదనమాట ఫంక్షన్. ఉంది గదా! చూద్దాం ఆగండి. ఫార్మ్ డాట్ కంట్రోల్స్ డాట్ యూజర్ నేమ్ డాట్ ఇన్‌వాలిడ్. ట్రూ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వాలిడ్ థింగ్. ఇప్పుడు మనం ఏం జేయొచ్చు అంటే, ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసామనుకో, క్లిక్ చేసి ఎంటర్ చేయకుండా నెక్స్ట్‌కెళ్ళామనుకో, అది వాలిడు, అది కావాలి, అది మ్యాండేటరీ అని జెప్పి మనం మెన్షన్ జేయొచ్చు. గాట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ థట్ వాట్ వి వాంట్ టు డు వాలిడేషన్స్ ఎలా చేయాలి? అదొక పాయింట్ ఇప్పుడు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ వాలిడేషన్స్ అరే! నువ్వు కరెక్ట్‌గా ఎంటర్ చెయ్యి. నువ్వు దీన్ని టచ్ చేసావు కానీ దీన్ని టచ్ చేసి నెక్స్ట్‌కెళ్ళిపోయావు కానీ ఎంటర్ చేయలా. ఇట్ ఈస్ టచ్డ్. గాట్ ఇట్. ఇట్స్ ఎన్ ఇన్‌వాలిడ్. దానికి మనం వాలిడేషన్స్ ఇవ్వాలి. ఇక్కడ వెంటనే కిందనే ఇస్తున్నా స్పాన్‌లో ఓకేనా? స్పాన్ ఎన్‌జీ ఇఫ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చంటే యూజర్ ఫార్మ్ డాట్ గెట్ ఆఫ్ యూజర్ ఇక్కడ డబుల్ కోట్స్‌లో సింగిల్ కోట్స్ ఇవ్వాలి. యూజర్ నేమ్ డాట్ ఇన్‌వాలిడ్ అండ్ ఇన్‌వాలిడ్ బట్ టచ్డ్ కూడా ఇవ్వాలి. డాట్ టచ్డ్. టచ్డ్ అంటే టచ్ చేసి నువ్వు కిందకెళ్తే యూ టచ్డ్ ఇట్. ప్లీజ్ ఎంటర్ వాలిడ్ వాల్యూ. అర్థమైంది కదా! నేను దీనికి స్టైల్‌లో రెడ్ కలర్ ఇస్తా. సో థట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఓకే. ఫాంట్ 600 ఇచ్చి కలర్ ఈ రెడ్‌నే నేను కొంచెం బోల్డ్ ఇస్తా ఓకే. మెరూన్ కలర్ చూడండి. టచ్డ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా చూడండి. అర్థమైందా? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇలా ఇప్పుడు ఇది కంట్రోల్ డాట్ ఇన్‌వాలిడ్. ఇన్‌వాలిడ్ ట్రూయే గదా! ఇన్‌వాలిడ్ అనేది మనం ఇందాక చూసాం గదా! టచ్డ్. టచ్ చేసినా, ఇన్‌వాలిడ్ చేసినా మనకి రావాలన్నమాట. టచ్ చేసాం. ఇన్‌వాలిడ్. సో, అలా కాకుండా మనకి జస్ట్ టచ్ చేస్తే వాల్యూ లేదంటే మాత్రం రావాలి అనుకోవచ్చు. టచ్ చేస్తే వెంటనే రాగూడదు మనకి. టచ్ చేసి ఇన్‌వాలిడ్ అవ్వాలి. అప్పుడే మనకు రావాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇలా మనం వాలిడేషన్స్ ఇచ్చుకోవచ్చు ఫ్రంట్ ఎండ్‌లో. వాటికి ఎగ్జాంపుల్స్ అన్నీ నేను మెటీరియల్‌లో ఇచ్చా. ఓకేనా? దాని తర్వాత ఆ వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మనకు అర్థం అవ్వాలి అనుకుంటే నేనేం చెప్పాను ఎక్కడో ఒక దగ్గర చేంజ్ అయితే ఇంకో దగ్గర తెలుస్తది. అబ్జర్వబిలిటీ. అది ఏంటంటే ఎన్‌జీ ఆన్ ఇనిట్‌లో మనం రాయాలి అదంతా. ఇంకెక్కడంటే అక్కడ రాస్తే రాదు కరెక్ట్‌గా. ఎన్‌జీ ఆన్ ఇనిట్ ఇక్కడ రాద్దాం. దిస్ డాట్ యూజర్ ఫార్మ్ డాట్ వాల్యూ చేంజెస్. ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అయిందో వి కెన్ ఏబుల్ టు నోటిఫై. వాల్యూ చేంజెస్ డాట్ సబ్‌స్క్రైబ్. అదే గదా! సబ్‌స్క్రైబ్. వాల్యూ చేంజెస్ డాట్ సబ్‌స్క్రైబ్. వాల్యూ చేంజ్ అయినప్పుడు మీకు ఆ ఫార్మ్ కంట్రోల్ వస్తదనమాట. చూద్దామా? ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతదో వి ఆర్ సబ్‌స్క్రైబింగ్ ఇట్. కన్సోల్ లాగ్‌లో సబ్‌స్క్రైబ్ చూడండి. ఇప్పుడు చేంజ్ అయినప్పుడు మళ్ళీ వస్తది చూడండి. చేంజ్ అయిందా? చేంజ్ అయినప్పుడల్లా సబ్‌స్క్రైబ్ అవుతాం. గాట్ ఇట్. సో, ఏ వాల్యూ మీకు కావాల్సింది? వాల్యూ డాట్ యూజర్ నేమ్. అంతేనా? ఇప్పుడేంటి యూజర్ ఫార్మ్ మొత్తం చేంజ్ అయినప్పుడు అన్నీ వస్తది మనకి. అంటే దాంట్లో ఏది చేంజ్ అయినా మనకొస్తుంది. అంటే యూజర్ ఫార్మ్ డాట్ వాల్యూ చేంజెస్ అంటే దాంట్లో ఏది చేంజ్ అయినా వస్తుంది. అలా గాదు. నాకేం కావాలంటే యూజర్ ఫార్మ్ డాట్ కంట్రోల్స్ డాట్ కంట్రోల్స్ ఆఫ్ అదే డైరెక్ట్‌గా యూజర్ ఫార్మ్ డాట్ గెట్ ఆఫ్ ఏంటి యూజర్ నేమ్ డాట్ వాల్యూ చేంజెస్. అలా గాదు. యూజర్ ఫార్మ్ డాట్ కంట్రోల్స్ ఆఫ్ యూజర్ నేమ్. ఐ థింక్ డైరెక్ట్‌గా మనం ఇవ్వొచ్చన్నమాట. బట్
యూజర్ నేమ్. ఇది ఒకటి. ఇందాక నేనేంది యూజర్ ఫామ్ మొత్తానికి రాశా. మొత్తానికి చేంజ్ అయినప్పుడు ఏది చేంజ్ అవుతుందో అది మనం తీసుకుంటాం. ఇంకొక విధంగా ఏం రాయొచ్చు అంటే దిస్ డాట్ యూజర్ ఫామ్ డాట్ కంట్రోల్స్ డాట్ controls dot I think username dot value changes. దీనికి కూడా ఉంటుంది అన్నమాట. వాల్యూ చేంజ్ డాట్ సబ్స్క్రైబ్. ఆర్ గెటింగ్ మై పాయింట్? అంటే పలానాది చేంజ్ అయినప్పుడు మనం చెక్ చేయాలంటే మాత్రం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటది అనుకుంటా దీనికి ఇండెక్స్ సిగ్నేచర్. ఓకే, కంట్రోల్స్లో యూజర్ నేమే కదా, సో దట్ చేంజ్ అయినప్పుడు అది కూడా వస్తుంది మనకి. అలా పర్టికులర్గా పలాంది చేంజ్ అయినప్పుడు కూడా వస్తుంది మనకి. చూడండి వచ్చిందా? ఇది ఆపేద్దాము, ఇది వరకు చేంజ్ చేద్దాం. ఇది డైరెక్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే యూజర్ నేమ్ సింగిల్ వాల్యూ ఉంటుంది కదా, మళ్ళీ దానికి డాట్ యూజర్ నేమ్ అనేది ఉండదు. చూడండి వచ్చిందా? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు నేను దాన్ని చేంజ్ అయిన తర్వాత నేనేం చేయొచ్చు అంటే దిస్ డాట్, నేను ఇక్కడ వాలిడేషన్స్ రిమూవ్ కూడా చేయొచ్చు. దిస్ డాట్ యూజర్ ఫామ్ డాట్ కంట్రోల్స్ ఆఫ్ యూజర్ నేమ్ డాట్ యాడ్ వ్యాలిడేటర్స్ ఆఫ్ validators dot required validators dot max length 2000 చేసి this dot user form dot controls of username dot update validity. అంటే నీకు యాక్చువల్గా నువ్వు వ్యాలిడేటర్స్ డైనమిక్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? కావాలంటే చూడండి, నేను ఇక్కడ వ్యాలిడేటర్స్ నేను రిమూవ్ చేసేస్తా, రిక్వైర్డ్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తా, అక్కడ యాడ్ చేసుకుంటా. అంటే డైరెక్ట్ గా డైనమిక్ గా నేను యాడ్ చేయొచ్చు అని చెప్తున్నా. మీకు కావాలంటే చూపిస్తా చూడండి ఇప్పుడు మళ్ళీ. యూ కెన్ యాడ్ వ్యాలిడేటర్స్ డైనమికల్లీ ఆల్సో. ఇది చాలా టిపికల్ క్వశ్చన్, ఎవరు అడగరు ఇంటర్వ్యూలో, కానీ ఈ లెవెల్ కానీ మీరు తెలుసుకున్నారంటే నేను చెప్తున్నాను మీరు తెలుసుకుంటారు అంతే, దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఓకే, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అప్డేట్ వ్యాలిడిటీ. ఇది తెలియక చాలా మంది ఇంటర్వ్యూకి పోతుంటాయి, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వరు. అది తెలియక చాలా మంది ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్పేది. చూడండి కంట్రోల్స్ అప్డేట్ వ్యాలిడిటీ. ఇప్పుడు చూడండి యూజర్ ఫామ్ లో మీకు కంట్రోల్స్ లో యూజర్ నేమ్ లో వ్యాలిడేటర్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యాలిడేటర్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు యాడ్ అయ్యాయా వ్యాలిడేటర్స్? అర్థమైంది కదా? రిక్వైర్డ్, మిన్ లెంత్, ఇందాక లేవు కదా, ఇప్పుడు యాడ్ అయ్యాయి అవి. అలా గాట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్ఫైనైట్ గా వస్తుంది. ఇన్ఫైనైట్ గా ఎందుకు వస్తుందో చెప్పమంటారా? ఇన్ఫైనైట్ గా ఎందుకు వస్తుంది అంటే నేను యాక్చువల్గా వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా వ్యాలిడేటర్స్ యాడ్ చేస్తున్నా. వ్యాలిడేటర్స్ యాడ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆన్ చేంజెస్ కాల్ అవుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ గా యాడ్ చేయడానికి లేదు. మీరు కావాలంటే సపరేట్ గా యాడ్ చేసుకోండి, కాదని లేదు, కానీ అక్కడైతే అలా యాడ్ చేయొద్దు. అంటే వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మీరు వ్యాలిడేటర్స్ అప్డేట్ చేశారనుకో, మళ్ళీ వాల్యూ అప్డేట్ అవుతుంది, అది ఇన్ఫైనైట్ లూప్ కి వెళ్తుంది. అప్పుడు చేయకూడదు. బట్ చెయ్యొచ్చు అని చెప్పడానికి ఒక రీజన్ గా నేను చేసి చెప్తాను. గాట్ ఇట్? ఇలా చేయొచ్చు అనమాట. ఫైనల్ గా అంతా బాగుంది, అంతా పర్ఫెక్ట్ అనుకో, మనం సబ్మిట్ చేసేసి ఏపీఐ కాల్ చేయడమే. ఫామ్ సబ్మిట్ ఉంది కదా ఇక్కడ, అంత పర్ఫెక్ట్ ఏ టు జెడ్ కరెక్ట్ గా ఉంటే మనం ఎక్కడికి వచ్చేద్దాం. ఓకేనా? చేద్దాం ఇప్పుడు సబ్మిట్. ట్రూ కదా? అంత పర్ఫెక్ట్, అంత ఫామ్ వ్యాలిడ్ అంటే మనం ఏం చేయొచ్చు, కాన్స్ట్ బాడీ ఈక్వల్ టు ఫామ్ డాట్ గెట్ రా వాల్యూ. రా వాల్యూ ఇస్తేనే మీకు జేసన్ వస్తుంది, లేదంటే రాదు. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. క్లియర్? కెనాట్ ఫైండ్ ఫామ్ నేమా?
ఇదే ఫామ్ అంటే ఇదే. లేదంటే డైరెక్ట్‌గా దిస్ డాట్ యూజర్ ఫార్మ్ డాట్ గెట్ రా వాల్యూ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. మీరు కావాలంటే అలర్ట్‌లోకెళ్ళి ఏమొచ్చిందో మీరు చూసుకోండి. అలర్ట్ జేసన్ డాట్ స్ట్రింగిఫై బాడీ. నేను మీకు ఏపీఐ హిట్ చేసి చూపిస్తా ఇప్పుడు. ఇబ్బందేం లేదు. దట్స్ ఇట్. వచ్చిందా రా వాల్యూ? ఇప్పుడు ఈ రా వాల్యూలో మనకి ఏపీఐ కాల్ మనం ఏం చేద్దాము? ఇది పోస్ట్ ఆపరేషన్ చేద్దామా? యూఆర్ఎల్ ఏంటి మనకి పోస్ట్ ఆపరేషన్‌కి? ఇదే గదా! ఇదే గదా! పోస్ట్ ఆపరేషన్ యూఆర్ఎల్. చేద్దామా? లెట్స్ ట్రై. దీనికి చెయ్యాలి అంటే మనం దీనికి సర్వీస్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఎన్‌జీ జనరేట్ సర్వీస్. ఎన్‌జీజీసీ రియాక్ట్ ఫార్మ్స్ సర్వీస్. క్రియేట్ చేసేద్దాం. దట్స్ ఇట్. సింపుల్. రియాక్ట్ ఫార్మ్స్ సర్వీస్. అబ్బా! ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ చేశా నేను ఇప్పుడు. ఎన్‌జీ జనరేట్ సర్వీస్ చేయాలి గదా! ఎన్‌జీజీ సర్వీస్. ఎన్‌జీజీ సర్వీస్ ఎక్కడుంది? క్రియేట్ అయింది గదా! ఇదిగో రియాక్ట్ ఫార్మ్ సర్వీస్. దీన్ని spec.ts డిలీట్ చేస్తున్నా. దీంట్లో నేనేం చేస్తున్నానంటే పబ్లిక్ యూఆర్ఎల్ ఈక్వల్ టు యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నా. పబ్లిక్ యాడ్ యూజర్ ఇస్తున్నా. యూజర్‌కి మనకి ఇన్‌పుట్ ఏమొస్తది? యూజర్ ఇన్‌పుట్ వస్తది. ఫైనల్‌గా మనకి రిటర్న్ వచ్చే అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ విల్ డూ రిటర్న్ దిస్ డాట్ సో దిస్ అంటే మన హెచ్‌టిటిపి క్లయింట్ ఇంప్లిమెంట్ చేయాలి గదా! ఇంప్లిమెంట్ ఆన్ ఇనిట్ ఇంప్లిమెంట్ చేసి కన్‌స్ట్రక్టర్ మనకేం గావాలో అన్నీ తీసుకుందాం. దానికైతే ఎన్‌జీ ఆన్ ఇనిట్ అవసరం లేదు. మనకు కన్‌స్ట్రక్టర్ కావాలి. కన్‌స్ట్రక్టర్‌లో వి వాంట్ టు యూజ్ హెచ్‌టిటిపి. ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఎందుకంటే హెచ్‌టిటిపి క్లయింట్ మొన్న యూజ్ చేసాం గదా మనం. హెచ్‌టిటిపి క్లయింట్. దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ ఏది పోస్ట్ ఆపరేషనే గదా మనం చేసింది. పోస్ట్ ఆఫ్ యూజర్. యూజర్ కంటే ముందు దిస్ డాట్ యూఆర్ఎల్. అంతే. దట్స్ ఇట్. ఈ యాడ్ యూజర్‌ని ఇది @ఇంజెక్టబుల్ ఇద్దాం ప్రెజెంట్ ఓల్డ్ వేలో. ప్రొవైడెడ్ ఇన్ రూట్ ఇద్దాం. ఓకేనా? ఫైన్. దీన్ని మన యాప్ మాడ్యూల్‌లో ప్రొవైడర్స్‌లో రియాక్ట్ ఫార్మ్ సర్వీస్ ఇచ్చేసాను. ఇప్పుడు రియాక్ట్ ఫార్మ్స్ డీఎస్‌లో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దిస్ డాట్ సర్వీస్ మళ్ళా ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి గదా! రియాక్ట్ ఫార్మ్స్ కాంపోనెంట్‌లో టాప్‌లో కన్‌స్ట్రక్టర్‌లో ప్రైవేట్ సర్వీస్ రియాక్ట్ ఫార్మ్స్ సర్వీస్ కరెక్ట్. అయిపోయింది. క్లియర్. ఇంక డైరెక్ట్‌గా మనం సబ్మిట్ చేయడమే. దిస్ డాట్ సర్వీస్ డాట్ యాడ్ యూజర్ ఆఫ్ బాడీ. దట్స్ ఇట్. దానికి మనం సబ్స్క్రైబ్ జేసి మనకొచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉంటదో 200ని బట్టి మనం తీసుకుందాం. ఓకేనా? ఇఫ్ ఎక్స్ డాట్ ఐడీ అంటే అలర్ట్ ఇద్దాం సక్సెస్‌ఫుల్ అని. సక్సెస్ ఐడీ ఓకేనా? గాట్ ఇట్? ఎక్స్ డాట్ ఐడీ. చూడండి ఇప్పుడేమవుతదో. వాలిడ్ అయిన తర్వాత మెన్షన్ చేస్తే యూ కెన్ అండర్‌స్టాండ్. ఏపీఐ కాల్ అయిపోయింది. ఏపీఐ కాల్ అయిపోద్ది. కానీ మొత్తం బాడీ మనం పంపించలేం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్. మనకు బాడీ వచ్చిన తర్వాత కాన్స్ట్ యూజర్ అని ఇచ్చి దాంట్లో ఏదైతే ఉండాలో యూజర్ నేము బాడీ డాట్ యూజర్ నేమ్. తర్వాత ఏజు బాడీ డాట్ ఏజు. తర్వాత 4 కదా మనకు కావాల్సింది. మొత్తం ఎట్లా ఇస్తావు? రోలు. బాడీ డాట్ రోల్. తర్వాత ఈమెయిల్ ఐడీ. బాడీ డాట్ ఈమెయిల్ ఐడీ. ఈ 4 మనకు కావాల్సింది. ఆ యూజర్‌నే మనం పంపించాలా. మొత్తం అంటే అడ్రెస్ స్కిల్స్ అన్నీ లేవు గదా! అందువల్ల. చూడండి రైట్ క్లిక్ నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేయండి. సబ్మిట్ కొట్టండి. అయిపోయింది క్లియర్. సక్సెస్ అయితే సక్సెస్. ఇక్కడ 400 ఈమెయిల్ ఐడీ ఈస్ రిక్వైర్డ్. మనకి ఈమెయిల్ ఐడీ ఉందా? పర్ఫెక్ట్‌గా లేదు. ఈమెయిల్ ఇచ్చాం మనం. ఐడీ ఇవ్వాలి. అప్పుడే వస్తది. ఎందుకంటే ఈమెయిల్ ఐడీ కాదు ఉండేదక్కడ. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి మళ్ళీ. సబ్మిట్. సక్సెస్. చూడండి నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్ళి చూడండి. సక్సెస్ అయ్యుంటది. యూజర్స్‌కెళ్ళి సక్సెస్ అవుంటది. ఏం గాదు. రిఫ్రెష్ అయిందా మళ్ళీ?
మొత్తానికి ఇదిగో రివ్యూ. సక్సెస్ పోస్ట్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి యూజర్స్ మీరు లోడ్ చేస్తే మీకు మల్టిపుల్ యూజర్స్ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు యాడ్ చేసిన సేనక్ కూడా ఉంది చూడండి. ఇప్పుడే కదా యాడ్ చేశాను ఉంది. వీటన్నిటిని మీరు మళ్ళా లోడ్ చేసి మళ్ళా మెయింటైన్ చేయాలంటే యూ కెన్ డూ. మీకు అది ఆల్రెడీ తెలుసు. కానీ రియాక్టివ్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్ చూపించా. ఇదంతా నేను అప్లోడ్ చేస్తాను మీకు. ఓకేనా? సో అంతటితో రియాక్టివ్ ఫార్మ్స్ అయిపోయింది. సోర్సెస్‌కెళ్ళి రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ నోడ్ మాడ్యూల్స్ ఇది కాకుండా నేనేం చేస్తానంటే మళ్ళీ ఇది నేను కంప్రెస్ చేసి ఐ విల్ అప్లోడ్ దిస్ ఫైల్. ఓకే. రియాక్టివ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? npm స్టార్ట్. క్లియరా? ఐఎమ్ అప్లోడింగ్ దిస్. ఓకే. Go to admin, courses, .NET, Angular, day 38, uploading here. ప్రశాంతంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్లియర్ కదా? నిన్నటి వీడియోలో ఆ టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్ మిక్స్ చేసి చెప్తే ప్రాబ్లమ్స్ వచ్చాయి. అట్లా చెప్పకూడదు. అది వేరు, ఇది వేరు. ఓకే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. See you tomorrow. Thank you. Bye.